ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా? అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. హౌ? ఎలా 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 ఫ్రెండ్స్, ఇంటి నుంచే వినియోగదారులు ఫిర్యాదు చేసుకోవడానికి కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వాట్సాప్ చాట్బాట్ సేవలను తీసుకొచ్చింది. ఇందుకోసం మొదట మీ మొబైల్లో కాంటాక్ట్స్లో ఏదో ఒక పేరుతో నేను ఫోరం చేశాను 8800001915 అనే నెంబర్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఆ పేరుతో ఉండే చాట్ వాట్సాప్లో ఓపెన్ చేసి కింద హాయ్ అని ఒక మెసేజ్ పంపండి. పంపిస్తే అప్పుడు మీకు ఇలా వస్తుంది. అందులో ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇట్లా రిజిస్టర్ గ్రీవియన్స్ అండ్ గ్రీవియన్స్ స్టేటస్ అని 2 బటన్స్ ఉంటాయి కింద. రిజిస్టర్ గ్రీవియన్స్లో ఆ బటన్ నొక్కి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేసి మన కంప్లైంట్ నమోదు చేస్తే మన కంప్లైంట్ వాళ్ళ దగ్గర నమోదైపోతుంది. తర్వాత మనం ఈ గ్రీవియన్స్ స్టేటస్ అనే బటన్లో మనం చేసిన కంప్లైంట్ స్టేటస్ను కూడా తెలుసుకోవచ్చు. మనం వాట్సాప్లో ఇలా ఫిర్యాదు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్లైన్లో నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. దీంతోపాటు 1800114000 లేదా 1915 నంబరుకు కాల్ చేసి సైతం ఫిర్యాదు చేయవచ్చు. రోజు వేల ఫిర్యాదులు నమోదవుతుండగా ఇందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ consumerhelpline.gov.in వెబ్సైట్లో NCH సక్సెస్ స్టోరీస్ పేరుతో పొందుపరుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much for watching this video. Bye bye.